Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ వైకాపా అభ్యర్థి చైతన్యారెడ్డితో కలిసి భవానీపురం కొండవీడి అకాడమీ కేంద్రాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన నిబద్ధత గల యువత రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్షతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతకు ప్రత్యేకంగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. విజయవాడ కార్పొరేషన్లో 42వ డివిజన్ చైతన్యారెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ఈరోజు పాలిటిక్స్లోకి క్వాలిటీ పీపుల్ రావాలనేది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష. నిజంగా నిస్వార్థంగా సేవ చేద్దాం అనుకునే మహిళల్ని, విద్యాధిక మహిళల్ని ప్రోత్సహించాలనేది ఆయన ఆకాంక్ష. ఇవాళ 50% మొత్తం మహిళలకే అన్ని పదవుల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చి అమలు చేస్తున్న నాయకుడిగా దేశంలోనే పేరుగాంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం అంటే నిజంగా మహిళలకి నిజమైన నాయకత్వం ఇవ్వడం. చాలా చోట్ల మహిళలకి నాయకత్వం అంటే ఎవరో ఒకరి చాటున అంటే ఒక భార్యగానో, కూతురుగానో, కోడలుగానో చేస్తారు. కానీ నిజంగా చదువుకుని ప్రజాసేవలో నిమగ్నం అయ్యే లక్షణాలు ఉన్న నాయకురాలుగా ఇవాళ చైతన్య గారిని ఎంపిక చేశారు. వారిని గెలిపించమని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. వాళ్ళు ఈ నియోజకవర్గంలో గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. ఒక ఎండోమెంట్స్ మినిస్టర్గా ఎన్ని రకాల ఒత్తిళ్ళు వచ్చినా, ఏ పార్టీలు ఎన్ని రకాల కుట్రలు చేసినా ఛేదించి ఇవాళ ఒక ఆలయాల పరిరక్షణకు కానీ, హిందూ మత స్థానిక ఫీలింగ్స్ని కానీ, ఆ సెంటిమెంట్ 45వ డివిజన్
జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బొమ్ము గోవిందలక్ష్మి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి అవినీతిపరుడని ఆయన ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఏ విధంగా అయితే ఒక కాపు నేస్తం కార్యక్రమం జరుగుతూ ఉందో బీసీ నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. వచ్చే 3 ఏళ్లలో ఏటా 15,000 రూపాయల చొప్పున 45,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయం ఇవ్వడం కోసం నిన్ననే ప్రకటన చేశారు. కేబినెట్లో తీర్మానించడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకునే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సందర్భంగా వచ్చే కాలంలో ఈ విజయవాడ అభివృద్ధికి పూర్తిగా భాగస్వామ్యం అయ్యే ఇలాంటి చైతన్య రెడ్డి గారు లాంటి నాయకుల్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తాను.